చిన్నపిల్లలపై కసాయితనం చూయిస్తున్న కన్నతల్లులే. ఏం జరుగుతుంది, ఏమైపోతుంది ముందు ముందు? ఒకరిని చూసి ఒకరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మొన్న ఉంచుకున్నోని కోసం 3 పిల్లల్ని చంపుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే మళ్ళీ జీడిమిట్ల గాజుల రామారం చెందిన ఓ మహిళ పిల్లవాడికి శ్వాసకోశ అనే వ్యాధి ఉండడంతో 3-4 గంటల్లో డ్రాప్ వేయడం విసుకెత్తి భర్తతో మెరుగైన ఆసుపత్రికి వెళ్దామని చెప్పేసి మాట్లాడితే భర్త కసురుకున్నాడని 2 పిల్లల్ని కొబ్బరి బొండం నరికే కత్తితోటి నరికి మరీ చంపేసి ఆ తల్లి అపార్ట్మెంట్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఎందుకు? ఏం జరుగుతుంది? మీరు చేసే తప్పు ఆ పిల్లల మీద ఎందుకు రుద్దుతున్నారు? దయచేసి ఆలోచించండి. ప్రతి తల్లిదండ్రులు, పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఆలోచించండి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇలాంటి ఆలోచనకు వచ్చే ముందు ఒకసారి పిల్లల భవిష్యత్తు, పిల్లలు మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. పిల్లలకి ఏం చూయిస్తున్నాం మనం ఫ్యూచర్. దయచేసి ఇలాంటి తప్పుడు పనులకు పూనుకోకండి. ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నా, గొడవలు సహజం, ప్రతి కుటుంబంలో సహజం ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. మీ కుటుంబ కలహాల వల్ల, భార్యాభర్తల కలహాల వల్ల కావచ్చు, వేరే ఇతర సమస్యల వల్ల కావచ్చు, పిల్లలపై మీ కసాయితనాన్ని చూపించకండి. దయచేసి చేతులెత్తి మొక్కుతున్న తల్లిదండ్రులారా, తండ్రి అయినా తల్లి అయినా, పిల్లలపై ఆ కసాయితనాన్ని చూపించకండి ప్లీజ్. ఈ కింద వీడియో